మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ H-1B వీసా నిబంధనలలో భారీ మార్పులు చేపట్టారు. దీనివల్ల అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. అలాగే F-1 వీసా పొందిన వాళ్ళు కూడా సులువుగా H-1B పొందేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 2023లో H-1B వీసాలు పొందిన వాళ్ళలో 72% పైగా భారతీయ నిపుణులే ఉండడంతో ఇండియన్ టెక్ నిపుణులే పెద్ద మొత్తంలో లాభపడబోతున్నారు. H-1B వీసాలలో రాబోయే మార్పుల గురించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు తెగ టెన్షన్ పడిపోయారు. కానీ వారందరికీ జో బైడెన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. H-1B వీసాలలో భారీ మార్పులు చేపట్టి విదేశీ టెక్ నిపుణులు భారీగా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంది. ఈ మార్పుల వల్ల ఎక్కువగా లాభపడేది భారతీయ నిపుణులే. దీనివల్ల అమెరికన్ కంపెనీలు మరింత తేలికగా విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలు కలిగించింది. ముఖ్యంగా F-1 విద్యార్థి వీసాలను సులువుగా H-1B వీసాలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కొత్త నిబంధనలను జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి కూడా తీసుకువచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ సంస్కరణను ప్రవేశపెట్టినట్లు జో బైడెన్ సర్కారు వివరించింది. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు న్యాయమైన, పారదర్శకమైన సామర్థ్యాన్ని పెంచేలా ఈ మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపింది. 2023లో H-1B వీసాలు పొందిన 3,86,000 మందిలో 72.3% భారతీయ నిపుణులు ఉండడంతో ఈ మార్పుల వల్ల వారే ఎక్కువగా లాభాలు పొందుతున్నారు. యుఎస్లో మంచి వేతనాలు లభించే కీలక ఉద్యోగాలలో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. H-1B అర్హత ప్రమాణాలలో ఒకటైన స్పెషాలిటీ ఆక్యుపెన్ నిర్వచనంలో మార్పు తీసుకువచ్చింది. దీంట్లో ఉద్యోగానికి నేరుగా సంబంధించిన డిగ్రీ అవసరమైనప్పటికీ డిగ్రీ మరియు ఉద్యోగ విధుల మధ్య లాజికల్ కనెక్షన్ ఉండాలని తెలిపింది. ఇది విభిన్న విద్యా నైపుణ్యాలను కలిగిన నిపుణులకు లబ్ధి చేకూరేలా చేస్తుందని చెప్పింది. అలాగే కంపెనీలు ఎక్కువ మొత్తం దరఖాస్తులు పొందకుండా కఠినమైన నియమాలు తీసుకుంటుంది. ఈ మార్పు వల్ల చిన్న సంస్థలు వ్యక్తిగత దరఖాస్తులు సులువుగా వీసాలు పొందవచ్చు. అలాగే H-1B వీసాలకు మారాలనుకుంటున్న F-1 వీసా విద్యార్థులు ఈ మార్పుల వల్ల తక్కువ సవాళ్లను మాత్రమే ఎదుర్కొంటారు. H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు నేరుగా వారి F-1 వీసా గడువు ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడిగించబడుతుంది. అలాగే H-1B వీసా దరఖాస్తులను కూడా చాలా వేగంగా చేస్తున్నాయి ఈ కొత్త నిబంధనలు.